అదేవిధంగా ఆలూరు ఎంఆర్ఓ సారు దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది మన పత్తికొండ డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో. సన్మానం చేశారంటే రాబోయే గణేష నిమజ్జనం సందర్భంగా 50 మంది ఆలూరు తాలూకా ప్రజలకు అంతేకాకుండా పత్తికొండ సబ్ డివిజన్లోని ప్రజలందరికీ తెలియజేయడమేమనగా ఈ వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి తీసుకోవడంలో భాగంగా సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి సపరేట్గా ఒక యాప్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏం కాదు, ఈ ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్ఎన్బి అయితేనేమి, ఫైర్ అయితేనేమి, లేకపోతే పోలీస్ అయితేనేమి వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి తిరగడానికి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంటుందని చెప్పేసి ఆ విధంగా అందరి దగ్గరికి వెళ్లకుండా జస్ట్ మీరు కేవలం యాప్లో ఒకసారి యాప్లో మీరు ఎంటర్ అయిపోతే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ విధంగా మీరు పెడుతున్నారు ఏం కథ అని మీరు స్పెసిఫికేషన్స్, మీ అడ్రస్ పర్టికులర్స్, తర్వాత మెంబర్స్ ఎవరు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా అందులో పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లోనే కూడా అనుమతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఆన్లైన్లో ఒక యాప్ని అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీకు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ యాప్ను ఉపయోగించుకొని మీరందరూ కూడా సింగిల్ విండో సిస్టంలో అనుమతి తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఎవరికైనా సరే సింగిల్ విండో సిస్టంలో ద్వారా ఆన్లైన్లో అనుమతి తీసుకోవడానికి మీకు తెలియకుండా పోతే ఆటోమేటిక్గా మా వాళ్ళ దగ్గరికి వస్తే ఏ విధంగా చేయాలని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అంతేకాకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత పాండల్స్ దగ్గర కమిటీ మెంబర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి పాండల్ అంటే మనకు ఏదైతే ఈ మండపం ఉంటుందో ఆ మండపం దగ్గర సీసీ కెమెరా పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఈ సీసీ కెమెరా అనేది 100 మంది చేసే ఉద్యోగం అనేది చేస్తుంది. తర్వాత మీకు ఎలాంటి భవిష్యత్తులో సంక్లిష్టమైన పరిస్థితి తలెత్తితే కూడా వాస్తవాలు ఏం జరిగాయి ఏం కథ అని చెప్పేసి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఉండేటందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా టెంపరీగా అదేముంది 4-5,000 పెడితే మీరు ఇంతే ఖర్చు పెడుతున్నారంట. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మొత్తం ప్రభుత్వం కూడా అందరికీ కూడా ఆ చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ విగ్రహాల దగ్గర రాత్రిపూట ఈ దీపాలు పెడుతూ ఉంటారు. ఆ దీపాలు పెట్టే క్రమంలో ఏదైనా యాక్సిడెంటల్గా అక్కడ ఉన్న ఈ దాని క్లాత్కి సంబంధించి ఏదైనా కూడా అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేటందుకు మీరు మండపాల దగ్గర ఆ ఎలక్ట్రిఫికేషన్ అనేది చేసుకోవాలనేది తెలియజేస్తున్నాము. ఇక చివరిగా ఊరేగింపు సందర్భంగా మీకు కేటాయించిన సమయంలో అంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కలిసి ఏ విగ్రహం ముందు పోవాలి, ఎవరు ముందు వెళ్ళాలి, ఎప్పుడు ఏ విగ్రహాన్ని ఏ సమయంలో ముందుకు దాన్ని ఎత్తాలి అని చెప్పేసి తర్వాత ఇమ్మర్షన్ పాయింట్ దాకా ఎవరెవరు ఏ విధంగా పోవాలని చెప్పేసి అన్నీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటికీ అనుగుణంగా మీరు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు పాటించి మీరు ముందుకు వెళ్తే, అంతేకాకుండా అక్కడ ఎక్కడైతే ఇమ్మర్షన్ పాయింట్ ఉందో అంటే నిమజ్జనం పాయింట్ అక్కడ కూడా కొంత ఈ కాలువలో వేసేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా విగ్రహాలతో పాటు ఆ నిమజ్జనానికి వెళ్ళిన భక్తులు కూడా అపాయం జరిగే ప్రమాదం ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల అపాయాలు ఏది జరగకోకుండా అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆలూరు ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏ విధంగా అయితే చేసుకున్నారో ఆ విధంగా చేసుకుని అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.